హలో అందరికీ నేను బుజ్జి వెల్కమ్ బ్యాక్ టు కొత్త వైబ్ తెలుగు సినిమా డైలీ యోర్ డైలీ డోస్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఫిల్మీరా. నేను పండు జాయినింగ్ బుజ్జి ఫర్ టుడేస్ రౌండప్. మీరు చూసుకోండి, ఈ పాడ్కాస్ట్ ఏఐ జనరేటెడ్ బై కొత్త వైబ్. కొన్ని చోట్ల థింగ్స్ కుడ్ బి స్లైట్లీ ఆఫ్ యాజ్ ఏఐ లెర్న్స్ అండ్ ఇవాల్వ్స్ ఇట్స్ తెలుగు. సో కొంచెం క్షమించి ఎంజాయ్ ద ఫన్. అండ్ ఫర్ ఆల్ ద లేటెస్ట్ అప్డేట్స్, రివ్యూస్ అండ్ బాక్స్ ఆఫీస్ నంబర్స్, kottavibe.com is the place to be. చాలా బావుంది బాండు. లెట్స్ డైవ్ స్ట్రేట్ ఇంటు ద బాక్స్ ఆఫీస్ నంబర్స్. గోదారి గట్టుపైన రన్నింగ్ అండ్ ఇట్స్ కలెక్టెడ్ 4.25 crore నెట్ ఇన్ ఇండియా అండ్ 4.63 crore వరల్డ్ వైడ్. అది కొంచెం స్లోగా ఉందిగా కదా? అవును బుజ్జి, అది కొంచెం తక్కువనే. మరియు రేజర్ అది కూడా రన్నింగ్లోనే ఉంది. బట్ ఇండియా నెట్ 1.86 crore, వరల్డ్ వైడ్ 2.09 crore. ఇక్కడ చాలామంది ప్రొడ్యూసర్స్కి టెన్షన్ ఎక్కువవుతుందిరా. అయ్యో, నిజం చెప్పావు పాండు. స్పీకింగ్ ఆఫ్ టెన్షన్స్, పవర్ స్టార్ గారు ఇస్ ప్రయారిటైజింగ్ హిజ్ రికవరీ ఆఫ్టర్ సర్జరీ. హిస్ టీమ్ ఇస్ అడ్వైజింగ్ హిమ్ టు స్టే అవే ఫ్రమ్ హెక్టిక్ మూవీ షూట్స్ అంటిల్ హీస్ ఫుల్లీ ఫిట్. పాలిటిక్స్కి సినిమాకి మధ్యలో బ్యాలెన్స్ చేయడం చాలా కష్టంగా ఉంది. చాలా నిజం. అండ్ మీన్వైల్, ఒక కొరియన్ డ్రామా మై రాయల్ నెమెసిస్ ఈజ్ గోయింగ్ వైరల్ ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా. ట్రెండింగ్ టాప్ 10లో ఉంది. బట్ తెలుగు ఫ్యాన్స్ ఆర్ డిమాండింగ్ అ డబ్డ్ వర్షన్, యాజ్ ఇట్స్ ఓన్లీ విత్ ఇంగ్లీష్ సబ్స్. నెట్ఫ్లిక్స్కి ఈ డిమాండ్ రీచ్ అవ్వాలి మరి. అవును, లోకలైజ్డ్ కాంటెంట్కి చాలా డిమాండ్ వస్తోంది. అండ్ ఆలియా భట్ అట్ క్యాన్స్ ఒక వీడియో వైరల్ అయింది. అక్కడ క్రౌడ్తో కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించింది అని. పాపరాజీ బిహేవియర్ మీద డిబేట్ జరుగుతోంది. అది చాలా సెన్సిటివ్ టాపిక్ రా. సెక్యూరిటీ ప్రోటోకాల్స్ మీద చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. అది పిఆర్ స్టంటా లేక జెన్యున్ ఇష్యూవా అని చాలామంది డిస్కస్ చేస్తున్నారు. ఈ మధ్య టాలీవుడ్లో క్రైసిస్ గురించి చాలా డిస్కస్ చేస్తున్నారు. థియేటర్ ఫుట్ఫాల్స్ తక్కువ అవ్వడం, ప్రొడ్యూసర్స్ మరియు ఎగ్జిబిటర్స్ మధ్య డిస్ప్యూట్స్. ఎక్స్పర్ట్స్ అంటున్నారు రూట్ కాజ్ ఇస్ ల్యాక్ ఆఫ్ గుడ్ స్టోరీ టెల్లింగ్, నాట్ బిజినెస్ మోడల్. కరెక్ట్. ఆడియన్స్కి థియేటర్కి వెళ్లడానికి ఒక రీజన్ ఇవ్వాలి. ఇమోషనల్ కనెక్షన్ ఉన్న కంటెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. దృశ్యం 3కి కూడా మలయాళం హైప్ తక్కువ. పాన్ ఇండియా రిలీజ్కి మార్కెటింగ్ పెంచాలి అంటున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ధురంధర్ 2 ఆల్రెడీ ఇంటర్నేషనల్ నెట్ఫ్లిక్స్లో అన్సెన్సర్డ్ వర్జన్లో రిలీజ్ అయింది. బట్ ఇండియాలో జియో హాట్స్టార్లో టుమారో వస్తోంది. కొంచెం లేట్గా ఉందిగా. అవును, ఈ ఓటీటీ రిలీజెస్లో కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అండ్ దెన్ సునీల్ నారంగ్ వర్సెస్ నాగవంశీ ఫ్యూడ్. నాగవంశీ అక్యూజ్డ్ నారంగ్ ఆఫ్ మొనాపలైజింగ్ బై రీప్లేసింగ్ సింగిల్ స్క్రీన్స్ విత్ మల్టీప్లెక్సెస్. నారంగ్ సపోర్టర్స్ డిస్మిస్ చేశారు ఈ క్లెయిమ్స్ని. ఈ ఇండస్ట్రీ డిస్ప్యూట్స్ చాలా టాక్సిక్గా మారిపోతున్నాయి. ప్రొఫెషనలిజం కనిపించడం లేదు. మీన్వైల్ రణ్బీర్ కపూర్ రామాయణ రోల్ కోసం అయోధ్యలో ల్యాండ్ కొన్నాడు 3.31 crore. అది చాలా పర్సనల్ కనెక్షన్ అనుకుంటున్నాడు. అది మంచి విషయం. బట్ నిజంలో పెద్ద సినిమాకి కష్టాలొస్తున్నాయి. ఎగ్జిబిటర్స్ పర్సెంటేజ్ బేస్డ్ మోడల్ అడుగుతున్నారు, ఫిక్స్డ్ రెంటల్స్కి బదులు. ప్రొడ్యూసర్స్తో స్టాండ్ ఆఫ్ ఉంది. అది పెద్ద ఇష్యూ అయ్యింది. పెద్ది రిలీజ్ డేట్ June 4కి డేంజర్లో ఉంది. ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ మధ్య మీటింగ్ జరుగుతుంది. చూడాలి ఏమవుతుందో. మోనీ రాయ్ హస్బెండ్ సూరజ్ నాంబియార్ సెపరేషన్ కన్ఫర్మ్ చేశారు. 2 years మ్యారేజ్ తర్వాత ప్రైవసీ అడుగుతున్నారు. మీడియా స్పెక్యులేషన్కి ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యారు. అయ్యో, చాలా సాడ్ న్యూస్ ఇది. ఈ సోషల్ మీడియా ఎరాలో పర్సనల్ లైఫ్కి కూడా పీస్ ఉండడం లేదు. ఇక్కడ ట్రెండింగ్ టాపిక్స్ ఏం లేవుగా, బట్ ఈ న్యూస్ చాలా డిస్కస్ అయ్యాయి. అవును, ఈ టాపిక్స్ మీద చాలా డిస్కషన్ జరుగుతోంది. ఓకే, వెళ్లే ముందు మన ట్రెడిషనల్ సటైర్ టైం చేసుకుందాం. ఈ సినిమా క్రైసిస్ గురించి ప్రొడ్యూసర్సు మరియు ఎగ్జిబిటర్స్ మధ్య గొడవలు చూస్తుంటే అనిపిస్తోంది, సినిమా చూడడానికి థియేటర్కి వెళ్లడం కష్టం, సినిమా తీయడం కూడా కష్టమైపోయింది. చాలా బాగుంది పండు. మరియు పవర్ స్టార్ గారు పాలిటిక్స్లో బిజీగా ఉన్నారు. సినిమాకి టైం ఇవ్వలేకపోతున్నారు. ఈ సిచ్యువేషన్ చూస్తుంటే పాలిటిక్స్లో ఉన్న యాక్టర్కి సినిమా డైరెక్టర్గా కెరియర్ స్టార్ట్ చేయడం కన్నా కష్టం సినిమాలో ఉన్న యాక్టర్కి పాలిటిక్స్లో సెటిల్ అవ్వడం అని చెప్పచ్చు. పర్ఫెక్ట్. ఓకేరా, మళ్ళీ కలుద్దాం టుమారోలో.
మీరు kottavaibe.comలో చాట్బాట్ని అడగండి. మన తెలుగు సినిమా నాలెడ్జ్కి అది లివింగ్ లెజెండ్ లాంటిది. ఎనీథింగ్ అడగండి, ఆన్సర్ వస్తుంది. బై బాయ్.